తర్వాత షేప్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అసలు ముడతలు అనేది లేవు కదా, ఇలా ముడతలు కూడా రావన్నమాట. ఇలా కుడితే కనుక అదే నేను కట్స్ ఇచ్చాను కదా, ఆ కట్స్ ఇవ్వడం వల్ల ఇలా నీట్గా షేప్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇలా చేసుకోవాలి, ఇలా ఉండాలి అంటే కనుక మనము ఇలా కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఓవరాల్గా డ్రెస్ ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు కింద పార్ట్ దగ్గర మనము ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒకటే స్టిచ్చింగ్ ఉందండి, ఇది కంప్లీట్ చేసేసి డ్రెస్ ఓవరాల్గా చూపిస్తాను మీకు. ఓకేనా, దీనికి ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచే కుట్టుకుంటూ వస్తానండి. కింద పార్ట్ దగ్గర అయితే టూ సైడ్స్ అయితే కుట్టడానికి అవసరం లేదు, ఎందుకంటే ఫస్టే కుట్టేసాం కాబట్టి మళ్ళీ మనం కుట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి ఫోల్డింగ్ కాకుండా ఈ లైనింగ్ ఉంది కదా, ఇక్కడి నుంచి మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు నీట్గా ఎక్కడికి కావాలో అక్కడికైతే అదే షేప్ అనేది కూర్చుంటుందండి. ఇక్కడికైతే ఇలా కుట్టేస్తున్నా. కొద్దిగా రఫ్ ఇచ్చుకోండి ఫస్ట్ టైం కాబట్టి. తర్వాత మనము ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ లాస్ట్ కార్నర్ దగ్గర స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇక్కడ సూదులు కూడా ఇరిగే ఛాన్సెస్ ఉంటాయండి, మీరు చూసుకుంటూ కుట్టుకోండి నీట్గా. ఓకేనా, ఇలా ఈ లాస్ట్ కార్నర్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎలా చేయాలి, బాక్స్ లాగా ఎలా రావాలి అనేది కూడా చూపిస్తానండి. ఇక్కడికైతే వచ్చేసాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మనము దీన్ని ఓపెన్ చేసుకోవాలండి. ఇలాగా ఓపెన్ చేసుకొని ఇలా కార్నర్కి ఇది ఉంది కదా, ఇక్కడికి కొద్దిగా నెయిల్స్తో ఎలా తిప్పుకోండి. తర్వాత ఇది ఫోల్డింగ్ చేసుకొని మనం ఎలా కుడుతూ వచ్చామో అక్కడికైతే కుట్టుకుంటూ రావాలన్నమాట. మీకు టిక్ మార్కింగ్ వేస్తాను, అక్కడికి మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడి నుంచి ఇలా వేసుకొని ఇది బాక్స్ లాగా వచ్చేస్తుందండి. అర్థమవుతుందా? ఇలా స్ట్రైట్గా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుంటూ వస్తే కనుక బాక్స్ లాగా వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడికైతే కుట్టేసామండి. తర్వాత మళ్ళీ మనము ఇలా తిప్పుకోవాలన్నమాట నీట్గా. ఓకే, తిప్పుకున్న తర్వాత మళ్ళీ హెడ్ని దింపి మళ్ళీ మనము ఈ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి కదా, ఈ ఫోల్డింగ్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకుంటూ రావాలి. అంతేనండి, ఇదేం పెద్ద పని అనేసి చాలామంది భయపడతాడు. ఇక్కడ కుట్టడానికి చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట. అలా పడుకోకూడదండి. నీట్గా మనకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి మరి చూపిస్తున్నాను కదా, అలా కుట్టుకోండి, నీట్గా వచ్చేస్తుంది. తర్వాత మనకు ఇలా పుర్రెలు తిరిగినట్టు ఉంటుందన్నమాట. అది ఏం భయపడద్దండి. ఓకేనా, ఇది స్ట్రైట్గా కట్ చేసుకుంటే మనకు స్ట్రైట్గా వచ్చేస్తుందండి. మీరు క్రాస్గా కట్ చేస్తే కనుక పుర్రిలాగా తిరుగుతాయన్నమాట. ఓకే, కొద్దిగా కింది పక్క నుంచి మనం ఇలా ఫోల్డింగ్ చేస్తూ వస్తే కనుక నీట్గా ఇలా బాక్స్ లాగా వచ్చేసి నీట్గా ఇక్కడికైతే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే ఉంది, ఇక్కడ నుంచి మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే లుండలాగా వచ్చేసింది కదా, ఇది లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ ఇది స్ట్రైట్గా మనము మన బాక్స్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఇలా పెట్టేసుకుంటే నీట్గా మనం పెట్టుకున్నంత వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, ఇలా వచ్చేస్తుందండి. తర్వాత ఇది కూడా ఇంతేనండి, లాస్ట్ వరకు ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా కుట్టేసి తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా వచ్చేసి దీనికి తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ కార్నర్ దగ్గర నుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఎందుకంటే ఇటు సైడ్ నేనైతే వేయడం లేదు కాబట్టి కార్నర్ దగ్గర అయితే వేసేస్తున్నాను. చూసారు కదా, ఇలా బాక్స్ లాగా ఎంత నీట్గా వచ్చేసిందో కనిపిస్తుందా అండి మీకు? ఇలా